హైదరాబాద్ సనత్ నగర్లో టిమ్స్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 1126 కోట్లతో నిర్మించిన ఆసుపత్రిలో 1082 బెడ్లు, 300 ఐసీయూలు, 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయని తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ నేతలపై సీఎం విమర్శలు చేశారు. టిమ్స్ను తామే నిర్మించామని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. తామే నిర్మిస్తే ఎందుకు రిబ్బన్ కట్ చేయలేదని ప్రశ్నించారు. జీవోలిచ్చి టెంకాయ కొడితే సరిపోతుందా అంటూ ఎద్దేవా చేశారు. పేదలకు వైద్యం అందించే ఆసుపత్రుల నిర్మాణంలో ఎందుకు జాప్యం చేశారని ప్రశ్నించారు. అబద్దాలు ఫ్లెక్సీలతో ప్రజలను నమ్మించలేరని రేవంత్ అన్నారు. పొద్దున్నే లేస్తున్నారు, పగటి వేషగాళ్ళలాగా తయారవుతున్నారు, ఇక్కడికి వచ్చి హడావిడి చేస్తున్నారు. ఆ సనత్ నగర్ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారిని తీసుకొచ్చి హాస్పిటల్ అంతా అక్కడ ఇక్కడ కళ్ళు తిరిగి చూసిండు. ఇది మేమే కష్టపడి కట్టినాం, రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నాడని ఆరోపణ చేసింది. నాకేం అభ్యంతరం లేదు. అట్లీస్టు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవడానికన్నా పర్యటన పనికొస్తుంది. నువ్వు కడితే 10 ఏళ్ళు టెంకాయ కొట్టనిక రిబ్బన్ కట్ చేయనిక నీకు సమయం దొరకలేదా? నిజంగానే నువ్వు సనత్ నగర్ టిమ్స్ కట్టినా, అల్వాల్ టిమ్స్ కట్టినా, ఎల్బీ నగర్ టిమ్స్ కట్టినా, వరంగల్ హాస్పిటల్ కట్టినా, ఉస్మానియా హాస్పిటల్ కట్టినా 10 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు, హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నట్టున్నాడు, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నట్టున్నాడు. మీ కుటుంబమే ఉంది కదా, మీరెందుకు రిబ్బన్ కట్ చేయలేదు? మీరు ఎందుకు ప్రారంభించలేదు? ఎందుకు మీరు పేదల కోసం సేవలు అందించాలనే ప్రయత్నం చేయలేదు? ఉస్మానియాని నిర్వీర్యం చేసి కూల్చాలని మీరు ప్రయత్నం చేస్తే కొత్త ఉస్మానియా హాస్పిటల్ని మేము కట్టినాం. మీరు జీవోలు ఇచ్చి టెంకాయలు కొట్టి మీరు ఏం కట్టుకున్నారు? 1000 ఎకరాలల్లో ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఒక్క రోజన్నా ఆలస్యమైందా? కానీ మా పేదలకు అందించే ఒక్క హాస్పిటల్ అన్న మీరు కట్టి చూపించిండ్రా? పూర్తి చేసిండ్రా? ప్రారంభించిండ్రా? పేదలకు వైద్యాన్ని అందించిండ్రా? ఇంకా కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఏ మాత్రం సమాజం గమనిస్తుందని సిగ్గుపడకుండా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి బతకాలనుకుంటారు.